బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض أعدت للمتقين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ యొక్క సందేశాన్ని మానవులకు అందచేయడానికి వచ్చిన చిట్ట చివరి ప్రవక్తపై కారుణ్యమూర్తి, సకల లోకాలకు చివరి ప్రవక్తగా చేసి పంపబడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆ అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల ఈనాడు మనం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అల్లాహ్ మన ఈ రాకను, ఈ కూర్చోవడాన్ని మన యొక్క కర్మల పత్రాల్లో పుణ్యాలుగా మార్చుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల మరియు ఆయన యొక్క కారుణ్యం వల్ల మనము అతి సమీపంలో ఉన్న రంజాన్ నెలను పొందే అవకాశం మనకు ఉంది. ఇది అల్లాహ్ యొక్క దయ. చూడండి, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాను గ్రంథంలో 3వ సూరతుల్ ఆలి ఇమ్రాన్ 133వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం. మీరు పరుగులు తీయండి. ఏ విషయం వైపునకు? మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు. వజన్నతిన్, మరియు స్వర్గం వైపునకు. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, వజన్నతిన్ అర్దుహస్ సమావాతు వల్ అర్ద్. ఆ స్వర్గం ఎలాంటిది? దాని యొక్క వెడల్పు భూమాకాశాలంతా వెడల్పు కలిగి ఉంది ఆ స్వర్గం. మరి ఆ తర్వాత అల్లాహ్ అంటున్నారు, ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. ఆ స్వర్గం అల్లాహ్కు భయపడే వారి కొరకు సిద్ధం చేసి ఉంది, తయారు చేసి చేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్కు భయపడతారు. సోదరులారా, అల్లాహ్ ఈ వాక్యములో సిరి సంపదల వైపు, ప్రాపంచిక విషయాల వైపు పరుగులు తీసి పరలోకాన్ని మరియు పరలోకంలో ఉన్న స్వర్గాన్ని కోల్పోయే బదులు దాన్ని చేజేతులా మీరు వదులుకునే బదులు కాస్త మీరు మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపుకు, స్వర్గంలో చేర్చే సత్కార్యాల వైపునకు పరుగులు తీయండి అని అల్లాహ్ ఈ వాక్యంలో. మరి అదేవిధంగా అల్లాహ్ తాలా తెలియజేస్తున్న మరొక విషయం ఏమిటంటే, ఆ స్వర్గాన్ని అల్లాహ్కు భయపడుతూ ఏ వ్యక్తి అయితే జీవితం గడుపుతాడో ఆ వ్యక్తి కొరకు ఆ స్వర్గాన్ని సృష్టించాను అని అల్లాహ్ ఈ వాక్యంలో తెలియజేస్తున్నాను. అంటే సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క ప్రపంచంలో మనిషి తన యొక్క జీవితాన్ని, తన యొక్క పూర్తి జీవితపు ఈ యొక్క ప్రయాణాన్ని మనిషి ఏ విధంగానైతే ఇహలోకం యొక్క ప్రయాసలో, ఇహలోకం యొక్క వ్యామోహంలో ఏ విధంగానైతే తన యొక్క పూర్తి జీవితాన్ని ఏ విధంగానైతే ఖర్చు చేస్తున్నాడో ఆ యొక్క విలువైన సమయాన్ని కూడా కాస్త మనిషి తన యొక్క ప్రభు వైపునకు, తన యొక్క ప్రభు క్షమాభిక్ష ఏ విషయాల్లో దొరుకుతుందో ఆ యొక్క ఆచరణ చేయడానికి మరియు స్వర్గాన్ని చేర్చే ఆ యొక్క సత్కర్మలు, ఆ మంచి పనులు చేసుకునేందుకు కాస్త మీరు అటువైపును కూడా మీరు దృష్టిని కేంద్రీకరించండి, దృష్టిని పెట్టండి అని సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ వాక్యంలో మనకు నసీహత్, హితబోధన చేస్తున్నాడు. అంటే ఇక్కడ కాస్త పరిశీలించినట్లయితే అల్లాహ్ ముస్లిం సమాజానికి, పూర్తి మానవాళికి ఆజ్ఞాపిస్తున్నాడు, వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం. మీరు మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు పరిగెత్తండి. ఇక్కడ వచ్చిన అరబ్బీ పదం ఏమిటి? వసారిఉ, పరుగులు తీయాలి. అల్లాహ్ యొక్క క్షమాభిక్ష ఎక్కడ దొరుకుతుందో ఆ యొక్క పనులు చేయడానికి మనము ఆతృత కలిగి ఉండాలి, మనలో ఆ యొక్క ఉత్సాహం అన్నది ఉండాలి. సోదరులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, స్వర్గాన్ని చేర్చే ఆ నెల మనకు అతి సమీపంలో ఉంది. అదే
కారుణ్యపు నెల రంజాను నెల. దీనికోసం ప్రతి మనిషి కూడా, విశ్వాసి పూర్తి సంవత్సరం కూడా వేచి చూస్తాడు. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా దానికోసము పూర్తి సంవత్సరం కూడా వేచి చూస్తూ ఉంటాడు ఒక విశ్వాసి. ఏ విధంగానైతే, ఎందుకని పూర్తి సంవత్సరం ఒక విశ్వాసి ఈ రంజాన్ నెల కోసం వేచి చూస్తాడు అంటే, ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆ నెల పుణ్యాల నెల, ఆ నెల కారుణ్యపు నెల, ఆ నెల అల్లా యొక్క క్షమాభిక్ష దొరికే నెల, ఆ నెల స్వర్గపు యొక్క శుభవార్తలను పొందే నెల, ఆ నెల అల్లా యొక్క కారుణ్యం అవతరించే నెల, మరియు ఆ యొక్క నెల అల్లా యొక్క ప్రసన్నత దొరికే నెల, మరియు ఆ నెల నరకం నుంచి విముక్తి పొందేందుకు సత్కర్మలు చేసుకునే నెల, అదే రంజాను నెల. ఆ పూర్తి రంజాన్ నెల కొరకు మనిషి పూర్తి సంవత్సరం కూడా వేచి చూస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, మన ఇంటికి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి అతిథిగా వస్తున్నాడు అంటే మనం ఏ విధంగానైతే ఆ యొక్క అతిథి కోసం, గొప్ప అతిథి వస్తున్నాడు, గొప్ప ఆ వ్యక్తికి ఎంతో పేరు పలుకుబడి ఉంది, మరి అటువంటి వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడంటే మన యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, మన యొక్క తీరు, మన యొక్క పద్ధతి, మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది, పూర్తి మన యొక్క ఇంటి వాతావరణం మనం మార్చేస్తాం. ఎందుకని? ఒక అతిథి వస్తున్నాడు, గొప్ప అతిథి. ఉదాహరణకు మన యొక్క దేశంలో ఉన్న పెద్ద వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, మొత్తము అతను ఎంతో గొప్పవాడు. మన యొక్క పూర్తి ఇల్లు కూడా మనం అలంకరిస్తాం, దానితో పాటు మనల్ని కూడా మనము అందంగా తయారు చేసుకుంటాం, అందంగా తయారవుతాం, మంచిగా అలంకరించుకుంటాం. అవునా కదా? ఒక అతిథి కోసం. కేవలం ఒక అతిథి కోసం ఒక మనిషి ఈ విధంగా అతిథిగా వస్తున్నాడంటేనే మనం ఇంత ఆర్భాటము చేస్తున్నాం, ఇంత గొప్పగా మనం అలంకరించుకుంటున్నామే. అల్లా వద్ద నుంచి మన వద్దకు ఒక అతిథిగా వస్తుంది, అదే రంజాను నెల. అతిథులకు అతిథి ఆ యొక్క నెల. మరి ఆ నెల కొరకు మనం ఏ విధంగానూ ఎటువంటి తయారీ లేకుండా, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, ఎటువంటి మనము సన్నాహాలు చేసుకోకుండా, ఎటువంటి తయారు చేసుకోకుండా వెంటనే ఆ నెల వచ్చింది గడిపేసి మరియు ఏమీ తెలియనట్లుగా మనం పూర్తి జీవితాన్ని అదే విధంగా గడిపితే ఆ నెల ఏదైతే అతిథిగా వస్తుందో అతిథిని మనం అగౌరవం చేసినట్లు, అతిథికి మనము బేఇజ్జత్ అంటే గౌరవాన్ని ఇవ్వనట్లే మన పని వల్ల అదే నిరూపితమవుతుంది. కనుక సోదరులారా, రంజాన్ నెల ఇది అల్లాహ్ తరపు నుంచి మన వద్దకు ఒక అతిథిగా వస్తుంది. మరి ఆ యొక్క అతిథి కొరకు మనల్ని మనము ఏ విధంగా సన్నాహాలు చేసుకోవాలి, ఏ విధంగా తయారీ చేసుకోవాలి, ఏ విధంగా మనల్ని మనము ఆ రంజాన్ కొరకు సంసిద్ధం చేసుకోవాలో ఇప్పటి నుంచి మనము మొదలు పెట్టుకోవాలి. ఎందుకనంటే ఒక విద్యార్థి ఉన్నాడు. ఒక విద్యార్థి యొక్క దశలో నుంచి ప్రతి ఒక్కరు కూడా గడిచే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఒక విద్యార్థి ఏం చేస్తాడు? అతడు అంతిమ పరీక్షల కోసం అంటే ఫైనల్ ఎగ్జామ్ కోసము అతడు అప్పటికప్పుడే తయారు చేసుకుని అప్పటికప్పుడే రాయడు కదా. అతడు ఆ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్ కొరకు అతడు మొదటి నెల నుంచి ఆ నెల వరకు, ఆ యొక్క రోజు వరకు అతడు పూర్తిగా తయారీలోనే ఉంటాడు. అవునా కదా? అప్పటికప్పుడే ఏ విద్యార్థి కూడా ఎగ్జామ్ని రాస్తే అతడు విఫలమవుతాడు. ఏ వ్యక్తి అయితే మొదటి తేదీ నుంచి ఆ యొక్క తరగతులు స్టార్ట్ అయిన కాడి నుంచి అంతిమంగా ఎప్పుడెవరికైతే ఉంటుందో ఆ యొక్క పూర్తిగా అందులో అతడు మంచిగా చదివి తయారు చేసుకుని పూర్తిగా ప్రిపరేషన్ అయిన తర్వాత అతడు అంతిమ ఫైనల్ ఎగ్జామ్కు వెళ్ళి రాస్తే అతడు సఫలీకృతుడవుతాడు. ఆ యొక్క అతడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా మనం వచ్చే రంజాన్ నెల కొరకు ఇప్పటి నుంచే మనం ఆ నెల కొరకు సిద్ధం చేసుకున్నట్లయితే ఆ నెల వచ్చిన తర్వాత ఆ నెలలో చేయవలసిన ఉపవాసాలు కానివ్వండి, ఆ నెలలో చేయవలసిన దాన ధర్మాలు కానివ్వండి, ఆ నెలలో చేయవలసిన తరావీ నమాజులు కానివ్వండి, ఆ నెలలో చేయవలసిన ఏదైతే ఇతర సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి మనము నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఆ నెల వచ్చిన తర్వాత మన కొరకు అవి పూర్తిగా లాభదాయకమవుతాయి. మన యొక్క తబియత్ అన్నది, మన యొక్క ఏదైతే ఫిజికల్, ఏదైతే మన యొక్క మానసికం మొత్తము కూడా అప్పుడు సరిగ్గా దాన్ని స్వీకరించగలుగుతుంది.
అందుకనే మన యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సలిఫే సాలిహీన్, మన యొక్క పూర్వీకులు, మన యొక్క పూర్వపు పండితులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక పండితులు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే ముఅల్లా బిన్ ఫజల్ రహిమహుల్లా వారు అంటున్నారు, మన యొక్క పూర్వీకులు ఏ విధంగా జీవితం గడిపేవారంటే రంజాన్ కొరకు సంవత్సరంలో 12 నెలలు కదా, మొదటి 6 నెలల వరకు రంజాన్ కోసం అల్లాహ్కు దువా చేసేవారు. ఓ అల్లా మాకు రంజాన్ని ప్రసాదించు. మొదటి 6 నెలలు కూడా రంజాన్ కోసం దువా చేసేవారు. రంజాన్ గడిచిపోయిన తర్వాత మిగతా 6 నెలల్లో వారు ఏం చేసేవారంటే ఓ అల్లా మేము రంజాన్లో చేసుకున్న సత్కార్యాలను నువ్వు స్వీకరించు. అంటే మన పూర్వీకులైన పండితులు, పూర్వీకులైన సజ్జనులు పూర్తి జీవితం కూడా రంజాన్పై వారి యొక్క దృష్టి ఉండేది. మొదటి 6 నెలలు రంజాన్ కోసం దువా చేసేవారు, వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదించు, రంజాన్లో ఉపవాసాలు ఉండాలి అని వారు దువా చేసుకునేవారు. తర్వాత రంజాన్ గడిచిపోయిన తర్వాత మిగతా 6 నెలలు కూడా రంజాన్ యొక్క ప్రస్తావన లేనిదే వారి యొక్క జీవితం గడిచేది కాదు. అంటే వారి యొక్క జీవితంలో పూర్తి జీవితం వారిది, పూర్తి సంవత్సరం కూడా రంజాన్పై ఆధారపడి ఉంది. ఎందుకనంటే రంజాన్ నెల అన్నది మనిషిని క్రమశిక్షణ నేర్పించడానికి వస్తుంది. మరి అటువంటి నెలను మనం పొందుతున్నప్పుడు, అటువంటి నెలలో మనం ప్రవేశిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఆ నెలలో ప్రవేశించాలి, మనల్ని మనం ఏ విధంగా ఆ యొక్క రంజాన్ కొరకు తయారు చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎందుకని అంటే మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది, మనం అందుకనే రంజాన్ వచ్చినా కూడా ఇప్పుడు ఏ విధంగానైతే మనము ఏ విధంగా కూడా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందలేకపోతున్నామో, రంజాన్ తర్వాత కూడా, రంజాన్లో కూడా మన యొక్క నమాజు చేసిన ఆ యొక్క మదా ఉండదు, మనం ఉపవాసాలు ఉన్నా కూడా ఆ యొక్క సంతృప్తి దొరకదు. ఎందుకని అదే భేడంగి, అదే వంకర్ బుద్ధి, ఏ విధంగానైతే ఇప్పుడు ఉన్నామో అప్పుడు అలాగే ఉంటాము. ఎందుకని ఇప్పటి నుంచి మనం తయారు చేసుకోవడం లేదు. కనుక సోదరులారా, మనము రంజాన్ నెల కన్నా ముందు ఈ నెలలో, ఇది షాబాన్ నెల, ఈ నెలలో మనల్ని మనము మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి రంజాన్ నెల కొరకు. అందులో మొదటి విషయం ఏమిటంటే షాబాన్ నెల యొక్క ఉపవాసాలు. అమ్మ ఆయిషా రజల్లాహు వారు అంటున్నారు, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యసూము హత్తా నఖూలు. అమ్మ ఆయిషా రజల్లాహు వారు ఏమంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఉపవాసాలు ఉండేవారో మేము పరస్పరం అనుకునేవారం, మేము పరస్పరము మాట్లాడుకునేవారం. ఏమని? నఖూలు లా యుఫ్తిరు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు విడిచిపెట్టారు. అంటే ఇంకా వరుస క్రమంలో ఉపవాసాలు ఉంటారు ఈ నెలలు, షాబాన్ నెలలు. తర్వాత ప్రొఫెసర్ అమ్మ ఆయిషా రజల్లాహు వారు అంటున్నారు, వయుఫ్తిరు హత్తా నఖూలు లా యసూము. ఇక ఎప్పుడైతే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు విడిచిపెట్టేవారో మేము పరస్పరం అనుకునేవారము, అంటే భార్యామణులు అంతా కూడా అనుకునేవారు. ఇక ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు ఉండరు. అమ్మ ఆయిషా రజల్లాహు వారు అంటున్నారు, ఫమా రఅయితు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తక్మల సియామన్ షహరిన్ ఇల్లా రమదాన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఇతర నెలలో కూడా పూర్తి నెల ఉపవాసం ఉండలేదు. పూర్తి నెల ఉపవాసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ తప్ప మిగతా నెలలో ఎప్పుడు కూడా ఉపవాసము ఉండలేదు. కేవలం రంజాన్ నెలలో మాత్రమే ఇస్తక్మల, పూర్తి నెల ఉపవాసం ఉండేవారు. తర్వాత అమ్మ ఆయిషా రజల్లాహు వారు అంటున్నారు, వమా రఅయితుహు అక్సర సియామన్ మిన్హు ఫీ షఅబాన్. ఇక నేను చూసేదాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు. అంటే రంజాన్ కన్నా ముందు ఇప్పుడు గడుస్తున్న నెలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ఉండేవారు ఉపవాసాలు. అందుకనే హదీసుల్లో వస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు ఏమని, ఇదా బకియా నిస్ఫున్ షఅబాన్ ఫలా తసూము. మీరు సగం షాబాన్ గడిచిన తర్వాత ఉపవాసము ఉండకండి. అంటే నెలకి 30 రోజులు కదా, 30 రోజుల్లో 15 రోజులు గడిచిన, షాబాన్ యొక్క మొదటి 15 రోజులు గడిచిన తర్వాత ఉపవాసము ఉండకూడదు. ఎందుకని మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లా తసూము ఖబల రమజాన్. రంజాన్కి ముందు మీరు ఉపవాసం ఉండకండి. దీనికి వివరణ ఉంది. రంజాన్కి ముందు ఉపవాసం ఎందుకు ఉండకూడదు అంటే దీనికి వివరణగా ఈ విధంగా రాయడం జరిగింది. రంజాన్ నెలకి ముందు అనగా షాబాన్ నెల 15వ తేదీ తర్వాత నఫిల్ ఉపవాసాలు పాటించకూడదు. దానివల్ల మనిషి శారీరకంగా నీరసించిపోతాడు. రంజాన్లో ఏదైతే ముఖ్యమైన ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపవాసాల్లో ఆ యొక్క ఉత్సాహాన్ని అతడు కోల్పోతాడు. ఇది మొదటి మనం ఈ నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యధికంగా ఉపవాసాలు ఉండడానికి మనము ప్రయత్నించాలి. దీనివల్ల మనకు
ఆ రంజాన్ నెలలో మనకు సులభతరం అవుతాయి. రంజాన్ నెల యొక్క ఉపవాసాలు మన యొక్క బాడీకి అలవాటు అయిపోతాయి. ఎందుకని సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి మనం ఉపవాసాలు ఉంటున్నప్పుడు మన యొక్క శరీరము దాన్ని స్వీకరించాలి. ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటే ఆ నెలలో మనకు చాలా సులభము అవుతుంది. మరి అదేవిధంగా సోదరులారా, రంజాన్ నెల కన్నా ముందు మనము రంజాన్ కొరకు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే అందులో రెండవ విషయం ఏమిటంటే అతి ముఖ్యమైనది, అతి అవసరమైన విషయము, ఈరోజు సమాజంలో లేనిది, అది సంకల్పాన్ని సరిచేసుకోవాలి, ఇఖ్లాస్ను సరిచేసుకోవాలి. ఎందుకని రంజాన్ నెలలో చేసే సత్కార్యాలు, పుణ్యాలు, మన యొక్క పూర్తి కోరికలను మనం అణిచివేసి 14-16 గంటలు ఉపవాసం ఉంటున్నప్పుడు మరి దాని యొక్క పుణ్యాన్ని మనం పొందాలనే ఉద్దేశంతోనే కదా, ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించుకుని స్వర్గంలో వెళ్ళాలనే ఉద్దేశమే మనకు ఉంటుంది. మరి ఆ యొక్క పుణ్యాన్ని మనం రంజాన్లో పొందాలి అంటే ఆ యొక్క పుణ్యాన్ని ఆ పుణ్యం మనకు లభించాలంటే షరత్ ఏమిటంటే ఇఖ్లాస్ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, నియత్ సరిగ్గా ఉండాలి. సంకల్పం సరిగ్గా లేకపోతే, ఇఖ్లాస్ సరిగ్గా లేకపోతే మనం చేసుకున్న సత్కర్మలు, మనం చేసుకున్న కర్మలు వృధా అయిపోతాయి, దానికి ప్రతిఫలం ఉండదు. ఇప్పటి నుంచి మనం మన యొక్క సంకల్పాన్ని సరి చేసుకోవాలి, ఎప్పుడు కూడా దువా చేస్తూ ఉండాలి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా నేర్పారు. అదేమిటి? అల్లాహుమ్మ తుహిర్ కల్బీ మిన్ నిఫాక్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లా నా యొక్క ఆచరణలలో, నా యొక్క హృదయంలో కాపట్యాన్ని దూరం చేయి. మరి అదేవిధంగా నా యొక్క ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి పరిశుద్ధంగా ఉంచు అని దువా అల్లాహ్తో చేసుకోవాలి. రియాకారి ఉండకూడదు. సంకల్పం సరిగ్గా చేసుకోవాలి. ఇఖ్లాస్ను మనలో ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. నేను అల్లాహ్ కొరకు చేస్తున్నానా, లేక ఇతరుల యొక్క మెప్పు పొందడానికి చేస్తున్నానా, లేక ఉపవాసం ఏ ఉద్దేశంతో ఉండాలి? నాకు 60 కేజీలు ఉన్నాను, ఉపవాసం ఉండడం వల్ల 5 కేజీలు తరిగిపోతాననే ఉద్దేశంతో ఉంటే అది అవుతుంది, నీకు ఉపవాసం యొక్క ప్రతిఫలం అన్నది లభించదు. జాగ్రత్తగా మనము సంకల్పాన్ని సరిచేసుకోవాలి. అందుకనే ఖురాన్లో అల్లాహ్ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని. మరి అదేవిధంగా మీ యొక్క ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకోవాలని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక సోదరులారా, మనం రంజాన్ కన్నా ముందు, రంజాన్ అనే కాదు, ఇక ఇతర సంవత్సరం మన జీవితాంతం కూడా మనం అల్లాహ్ కొరకే ఏదైనా పని చేయాలి. అల్లాహ్ యొక్క ప్రసన్నత, అల్లాహ్ యొక్క మన్నతులు, అల్లాహ్ యొక్క ఇష్టత్వాన్ని పొందే ఉద్దేశంతోనే చేయాలి. అందుకనే అల్లాహ్ ఖురాన్లో ఒక వాక్యాన్ని ప్రస్తావించడం జరిగింది, కుల్ ఇన్న స్వలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మన యొక్క జీవితం, మన యొక్క పూర్తి మరణము, మన యొక్క నమాజులు, మన యొక్క ఆరాధనలు అన్నీ కూడా ఎవరి కొరకు? లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకు. కనుక మన యొక్క సంకల్పాన్ని సరిచేసుకోవాలి. ఉద్దేశం లేకుండా ఏ పని కూడా చేయకూడదు సోదరులారా. ఆ ఉద్దేశం ఏ విధమైన ఉద్దేశం ఉండాలి? అల్లాహ్ నాతో సంతోషంగా ఉండాలి, నా యొక్క ఉపవాసాల వల్ల, నా యొక్క సదాచరణ వల్ల, నా యొక్క ఖురాన్ పారాయణం వల్ల అల్లాహ్ నన్ను అల్లాహ్ యొక్క ప్రసన్నత, అల్లాహ్ యొక్క ప్రసన్నత నాకు లభించాలనే ఉద్దేశంతో మనము ప్రతి కార్యము కూడా చేయాలి. ఇది రెండవది. మూడవది చూడండి, మనిషి యొక్క జీవితము పాపాల పుట్ట. ఏ మనిషి కూడా నేను పాపాత్ముని కాదు, నా యొక్క పుట్టుక నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ తప్పు కూడా చేయలేదు అని చెప్పి ఏ నరమానవుడు కూడా చెప్పగలిగే శక్తి చేయలేడు. ఏ మానవుడు కూడా లేడు. నేను పునీతుణ్ణి, నాకు పాపం అంటే తెలియదు అన్నవాడు ఎవడు కూడా ఈ సృష్టిలో లేరు, ఒక ప్రవక్తలు తప్ప. కనుక తప్పిదాలు మనిషి ద్వారా సహజంగా జరుగుతూ ఉంటాయి. మనము ఆ రంజాన్ నుంచి ఈ రంజాన్ వరకు ఎన్నో తప్పిదాలు చేసే ఉంటాం. మన వల్ల తెలిసో తెలియకో మన ద్వారా తప్పిదాలు, మన చేతి ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, మరి అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ఎన్నో పాపాలు జరిగే ఉంటాయి. ఇప్పుడు ఈ పాపాలను ఈ యొక్క రంజాన్ రాకముందే మనల్ని మనం పునీతులుగా, మనల్ని మనం పరిశుద్ధులుగా, రంజాన్ కన్నా ముందే మనము పాపాల నుంచి దూరంగా మనం ఉండాలి. మనం అల్లాహ్తో తోబా చేసుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి. ఏ విధంగానైతే రంజాన్ నుంచి ఈ రంజాన్ వరకు, గత రంజాన్ నుంచి ఈ రంజాన్ వరకు ఏదైతే ఈ యొక్క మధ్యలో ఎన్నైతే తప్పిదాలు జరిగాయో, ఎన్నైతే పాపాలు జరిగాయో, ఆ పాపాలన్నిటిని కూడా క్షమించమని మనం అల్లాహ్తో వేడుకోవాలి. ఎందుకనంటే అల్లాహ్ ఖురాన్లో స్వయంగా పిలుపిస్తున్నాడు. ఏమని? కుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం
లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్, ఓ తమ ఆత్మలపై అన్యాయము చేసుకున్న ఓ నా దాసులారా. సోదరులారా, అల్లా ఎటువంటి ఏ విధంగా చెప్పాలంటే అల్లా ఎంతటి గొప్పగా అల్లా మనల్ని పిలుస్తున్నాడంటే, తమ ఆత్మలపై అన్యాయము చేసుకున్న ఓ నా దాసులారా. అంటే మన ఆత్మ పాపం చేయడం వల్ల మన యొక్క ఆత్మపై మనం స్వయంగా అన్యాయం చేసుకున్న వారం అవుతాం. అన్యాయం ఒకరు చేయక్కర్లేదు. మనం ఏదైనా నమాజ్ వదిలాం, 5 పూటలు నమాజు చేయాలి. నమాజు చేయకుండా మనం ఇంట్లోనే ఉండి 5 పూటలు మనం నమాజు చేయకుండా మన యొక్క వ్యవహారాల్లో ఉంటే మనకేమీ తెలియదు. మన శరీరం బాగానే ఉంటుంది, లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దానిపై స్వయంగా మనం అన్యాయం చేసుకున్న వారం అవుతాం. కనుక ఇక్కడ అల్లా అంటున్నారు, తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న ఓ నా దాసుల్లారా, వలా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్, మీరు అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల మీరు ఆశ కలిగి ఉండండి. అల్లాహ్తో క్షమాపణ వేడుకోండి, అల్లాహ్తో తోబా చేసుకోండి. అల్లాహ్ ముందు బ్రతికి ఉండగానే మనం క్షమాపణ వేడుకోవాలి. ఒకవేళ ఈ యొక్క ప్రాణం, గొంతులోని ప్రాణం, గుండెలోని ప్రాణం ఒక్కసారి మనం బయటకు వచ్చిన తర్వాత మనం అల్లాహ్తో రక్తపు కన్నీటి ప్రార్థన చేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ప్రార్థనను స్వీకరించాడు. ఎందుకని? ఫిరౌన్ కూడా విశ్వసించాడు. ఎప్పుడు? తన యొక్క ఆత్మ దైవదూతలను చూసుకున్న సమయంలో, దైవదూతలను చూసుకున్న తర్వాత విశ్వసించాడు. అతని యొక్క విశ్వాసము అల్లా స్వీకరించలేదు. కనుక ఇప్పుడే మనం అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. ఓ అల్లాహ్, నా యొక్క జీవితంలో ఎన్నో రంజాన్లను నువ్వు ప్రసాదించవు, కానీ నా యొక్క వైఖరి అదే విధంగా మొండి వైఖరి ఉంది. ఇకనైనా నన్ను నేను మార్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క రంజాన్లో ప్రవేశించాలనుకుంటున్నాను. ఇదివరకు నేను 5 పూటలు నమాజు చేసేవాడిని కాదు. ఈ రంజాన్ నుంచి నేను 5 పూటలు నమాజు చేసేవాడినిగా నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఇదివరకు దాన ధర్మాలు చేయాలంటే పిసినారి బుద్ధిని అవలంబించేవాడిని. ఇకపై నుంచి రంజాన్ ద్వారా నన్ను నేను సరిచేసుకోవాలనుకుంటున్నానని తోబా చేసుకుని క్షమాపణ వేడుకుని మనం ఈ రంజాన్లో మనం అడుగు పెట్టాలి. ఎందుకనంటే సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనము ఒక పాత్రలో పాలు వేయాలనుకుంటున్నాం. ముందుగా పాత్రను ఏం చేస్తాం? మనము మంచిగా కడుగుతాం, శుభ్రపరుస్తాం. ఆ తర్వాత అందులో పరిశుద్ధమైన పదార్థాన్ని, పాలను మనం వేస్తాం. అదేవిధంగా ఈ దేహంలో మన యొక్క దేహము ద్వారా మన యొక్క అస్తిత్వం ద్వారా మనం మంచి పనులు చేయాలనుకుంటున్నప్పుడు ముందుగా మనపై ఉన్న పాపపు భారాన్ని మనం తొలగించుకుని పుణ్యాన్ని మనము చేయడానికి మనం ఈ యొక్క నెల నుంచి ప్రారంభం అవ్వాలి. మరి అదేవిధంగా సోదరులారా, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రంజాన్ నెల రాకముందే ఈ యొక్క నెల నుంచి మనము దువా చేయడం అలవాటు చేసుకోవాలి. దువా ఎక్కువగా, సాధారణంగా దువా అందరూ చేస్తారు, కానీ ఎక్కువగా దువా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకని? ఒక సదాచరణ చేయడం కూడా అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ యొక్క అనుగ్రహం లేకపోతే ఒక మనిషి ఒక పుణ్యము చేయలేడు. ఇక్కడికి వచ్చి నేను ఖుత్బా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి మీరు వింటున్నారు అంటే ఇది మీరు అనుకుని ఇక్కడికి రాలేదు, నేను అనుకుని ఇక్కడికి రాలేదు. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కారుణ్యం, అల్లాహ్ యొక్క అనుగ్రహం మనపై ఉంది కనుక మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. లేకపోతే అల్లాహ్ యొక్క అనుగ్రహం లేకపోతే ఇతర ప్రజల వలె మన యొక్క వ్యవహారం కూడా, ఇతర ముస్లింలు కూడా ఈరోజు ఎంతోమంది కరెక్ట్గా నమాజ్ సమయానికి వచ్చి నమాజ్లో నిలబడతారు, ఖుత్బా వినరు. వారిలా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆ వారిలో జమ చేయగలడు. కానీ మనకు అవకాశం ఇచ్చాడు అంటే అల్లాహ్ అనుగ్రహం ఉంది. కనుక ఏదైనా సదాచరణ మనం చేయాలంటే ఆ సదాచరణ చేసే సౌభాగ్యాన్ని కూడా మనం అల్లాహ్తో దువా చేసుకుని అడగాలి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మన్ ఫుతిహ లహు మిన్కుమ్ బాబు దుఆ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫుతిహత్ లహు అబ్వాబుర్ రహమ. ఎవరి కొరకైతే దువా యొక్క తలుపు తెరవబడుతుందో ఆ వ్యక్తి కొరకు అల్లాహ్ యొక్క కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి. ఒకసారి ఆలోచించండి, ఏ వ్యక్తి కొరకైతే దువా యొక్క తలుపులు, అంటే దువా చేసే సౌభాగ్యం ఏ వ్యక్తికైతే లభిస్తుందో ఆ వ్యక్తి కొరకు కారుణ్యపు ద్వారాలు తెరవబడతాయి. మరి అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషి అల్లాహ్తో ఎన్నో రకాల విషయాలను అడుగుతాడు, దువా చేసి అర్థిస్తాడు. వాటన్నిటిలో కూడా గొప్ప ప్రార్థన ఏదైనా ఉందా అంటే, గొప్ప విషయం ఏదైనా ఉందా అంటే అది అల్ ఆఫియా. అది ఏమిటి?
మన యొక్క శ్రేయస్సును కోరుకోవడం, మన యొక్క ఆరోగ్యాన్ని కోరుకోవడం. అల్లాహతో మనం చేసే విషయాలు ఎన్నో రకాల దువాలు చేస్తూ ఉంటాం. అందులో అన్నిటికన్నా మేలైన దువా ఏమిటి? మన యొక్క ఆరోగ్యం కోసం చేసే దువా ఏదైతే ఉందో అది ఎంతో గొప్పది, అల్లాహకు ఇష్టమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. కనుక మనము ఈ రంజాన్లో మనం మంచిగా ఉపవాసాలు ఉండాలి అంటే మనం ముందుగా అల్లాహతో ఆరోగ్యం గురించి దువా చేసుకోవాలి. ఎందుకని ఆరోగ్యం లేనిదే మనం ఉపవాసాలు ఉండలేము, నమాజులు కూడా చేయలేము. ఇస్లాంకి మరియు ఇస్లాం ఏదైతే బోధిస్తుందో ఆ ఆరాధనలకు మరియు మన యొక్క ఆరోగ్యానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రెండూ కూడా ఆరోగ్యం లేనివాడు సక్రమంగా చిత్తశుద్ధితో నమాజు చేయలేడు. మోకాళ్ళు నొప్పని ఆ నొప్పని ఎంతోమంది వృద్ధులు మనం చూస్తాం. వారు ఒక యవ్వనస్తుడు చేసే నమాజులో ఏకాగ్రత ఏదైతే చూపిస్తాడో ఆ యొక్క ఏకాగ్రతను వృద్ధాప్యులు అనారోగ్యులు చూపించలేరు. అందుకని అదేవిధంగా హజ్ చేయాలంటే ఒక యవ్వనస్తుడు చేసే హజ్ ఒక వృద్ధాప్యుడు చేసే హజ్కి చాలా తేడా ఉంటుంది. యవ్వనస్తుడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆ యొక్క హజ్ అన్నది ఎంతో సంపూర్ణంగా ఉంటుంది. మరదే విధంగా ఉపవాసంలో కూడా ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. కనుక సోదరులారా, ఆరోగ్యం గురించి అల్లాహ్తో దువా చేయాలి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారంతో మాటికి తాకీదు చేయడం జరిగింది. అదేమని అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమీ, అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ, లా ఇలాహ ఇల్లా అంత. ప్రవక్త వారి యొక్క దువా నేర్పించారు. అదేమిటి? అల్లాహుమ్మ, వల్లా నాకు నా యొక్క శరీరంలో ఆఫియత్, నా ఆరోగ్యాన్ని ప్రసాదించు, నా యొక్క కళ్ళకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, నా యొక్క చెవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేసేవారు. ఆరోగ్యం గురించి ఎక్కువగా దువా చేస్తూ ఉండాలి. మరి అదేవిధంగా సోదరులారా, రంజాన్ను మరొక విషయం ఏమిటంటే రంజాన్ నెలను భారంగా భావించుకోండి. అరే మళ్ళీ వచ్చేసింది రంజాన్, ఎండాకాలంలో ఎలా ఉంటాం, ఇటువంటి వంకలు ఇటువంటి మాటలు అవిశ్వాసపు మాటలు, ఇటువంటి మాటలు కృతజ్ఞతపు మాటలు, ఇటువంటి మాటలు అల్లాహ్కు అయిష్టపు మాటలు. రంజాన్ నెలను మనం భారంగా భావించడం, దాన్ని మనము ఎంతో కష్టంగా భావించడము ఒక ముస్లిం యొక్క నిదర్శనము కాదు. దాన్ని సంతోషంగా మనం భావించాలి. ఎందుకని అల్లాహ్ స్వయంగా ఖురాన్లో అంటున్నారు. ఏమని ఖురాన్లో అల్లాహ్ అంటున్నారు? కుల్ బి ఫద్లిల్లాహి వ బి రహ్మతిహి వ బి ఫబిదాలిక ఫల్యఫ్రహు హువ ఖైరుం మిమ్మా యజ్మఊన్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ ప్రసాదించిన ఈ బహుమానానికి, కారుణ్యానికి ప్రజలు సంతోషించాలి. అంటే రంజాన్ను మనం సంతోషంగా స్వీకరించాలి, సంతోషంగా భావించాలి. అరే రంజాన్ వచ్చేసింది, ఎండాకాలంలో వచ్చింది, ఎలా ఉంటాము, ఎలా మనం ఉపవాసాలను మనం ఎలా గడుస్తాయో ఇటువంటి మాటలు పలకడము ఒక విశ్వాసికి, ఒక ముస్లిం, నువ్వు విశ్వసించావు, విశ్వాసం నీది ఏమని కోరుతుంది? అల్లాహ్ యొక్క ప్రతి ఆజ్ఞను కూడా నీవు తూచా తప్పకుండా పాటించాల్సింది. ఇవి కూడా మన ఉపవాసాలు కూడా ఒక రకమైన ఉపవాసాలనే సోదరులారా. మన ఉపవాసాలు సహాబాల ఉపవాసాల ముందు ఉపవాసాలే కావు. ఎందుకని? మొట్టమొదటిగా ఎప్పుడైతే ఉపవాసాలు విధిగా చేయబడ్డాయో అది హిజ్రీ శకం 2 ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అనుచరులు అంతా కూడా 17 రంజాన్ బదర్ మైదానంలో సహాబాలంతా కూడా మొట్టమొదటి సంగ్రామమైన జంగే బదర్ను వారు చేస్తున్నారు ఉపవాస స్థితిలో. మన ఉపవాసాలు కూడా ఉపవాసాలు అనబడతాయా? అరే ఏసీలో ఉంటాం, మనం చల్లటి వాతావరణం తిరుగుతాం, మరి అదేవిధంగా చల్లని పానీయాలు తాగుతూ మనం ఉపవాసాన్ని గడుపుతాం. మన ఉపవాసాలు కాదు, ఉపవాసాలు సహాబాల యొక్క ఉపవాసాలు. ఎందుకని? మొట్టమొదటి రంజాన్ నెల మొట్టమొదటిగా విధించబడిన ఆజ్ఞ బదర్ మైదానంలో సహాబాలు ఉపవాస స్థితిలో జంగే బదర్ని చేయడం జరిగింది. వారు ఏ విధంగా, సహజంగా మన అందరికీ తెలిసిందే అరబ్ యొక్క ఎండ తీవ్రత ఎలా ఉంటుందో. మరి అటువంటి ఎండ తీవ్రత ఒకటి, పైగా ఉపవాసము, తర్వాత యుద్ధము ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా వారి యొక్క పరిస్థితి అయి ఉండేది, ఏ విధంగా వారు ఉపవాసంగా ఉండేవారు. విశ్వాసం ఆ విధంగా వారిని ప్రేరేపించింది. కానీ ఈరోజు మన విశ్వాసం బలహీనంగా ఉంది కనుక మనము కేవలం 14 గంటలు మనం ఉపవాసాలు ఉండి మనం ఏమంటాం? ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎండలు తగ్గాలని దువా చేస్తూ ఉంటాం.
ఎండలు మన యొక్క వైఖరి ఎలా ఉందంటే ఎండలు తగ్గాలి, మంచిగా ఎండలు తగ్గాలి, తీవ్రంగా ఉండకూడదని దువా చేస్తాం. మన యొక్క దువాలు ఇలా ఉండవు. వల్ల చేసుకున్న సత్కర్మలను నువ్వు స్వీకరిస్తున్నాడా లేదా అన్న ఫికిర్ ఉండదు. మన యొక్క ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుంది ఉపవాసాల వల్ల అన్న ఫికిర్ తప్ప మన యొక్క సదాచరణ అల్లా స్వీకరిస్తున్నాడా లేదా, మనం ఉపవాసాలు ఉంటున్నాం, నమాజు చేస్తున్నాం, మన యొక్క సదాచరణ ఎక్కడ స్వీకరించబడుతుంది, ఎక్కడ మనలో లోపాలు ఉన్నాయో అనే బెంగ యొక్క చింతన అన్నది మన యొక్క జీవితంలో ఉండడం లేదు. కనుక సోదరులారా, అతి ముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే రంజాన్ నెలను మనం పొందే ముందు, రంజాన్ నెలలో ఇన్షాల్లా వెళ్ళే ముందు మనము ఆ రంజాన్ నెలలో ఉండవలసిన ఉపవాసాలకు సంబంధించిన పూర్తి జ్ఞానం తెలుసుకోవాలి. ఉపవాసాలు ఎక్కడ భంగం అవుతాయి, ఏ విషయాల ద్వారా భంగం అవుతాయి, ఏ విషయాలు చేయవచ్చు ఉపవాస స్థితిలో, ఏ విషయాలు చేయరాదు ఉపవాస స్థితిలో అనే విషయాలకు సంబంధించి మనము పూర్తి జ్ఞానము తెలుసుకోవాలి. మరి అదే విధంగా సోదరులారా, మరొక విషయం మన మస్తిష్కాల్లో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చూడండి, రంజాన్ నెల, ఇప్పుడు రాబోతున్న రంజాన్ నెలను మనము అల్లా అనుగ్రహిస్తే పొందగలుగుతాం, లేకపోతే ఈ మధ్యలో ఎంతైనా చనిపోవచ్చు, మన యొక్క పరిస్థితి ఎలా అయినా ఉండవచ్చు. ఒకవేళ పొందితే పూర్తి రంజాన్ నెల మనం పొందితే ఏ విధమైన భావనతో ఉండాలి, ఏ విధమైన ఆలోచనతో ఉండాలి, ఇదే రంజాన్ నాది చివరి రంజాన్, ఇదే రంజాన్ నెల నాది చివరిది, తర్వాత నాకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒక వ్యక్తికి మరణం మరొక గంటలో వస్తుంది అని అతనికి ముందుగానే తెలిస్తే ఆ యొక్క గంటను ఆ వ్యక్తి ఎలా వినియోగించుకుంటాడు, ఎలా ఉపయోగించుకుంటాడు? మంచి పనులు చేసుకుంటూ పుణ్యాలు ఎక్కువగా చేసుకోవడానికి అతడు ఆ యొక్క గంటను ఉపయోగిస్తాడు. అదేవిధంగా మనం మన యొక్క ఏ ఆలోచనతో ఉపవాసాలు ఉండాలి, ఇదే నా యొక్క చివరి రంజాన్, దీని తర్వాత నేను ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకని మనం నిలువెత్తు సాక్ష్యం మనం పోయిన రంజాన్లోనే చూసాం. ఎంతో ఆరోగ్యస్తుడు, మంచి ఆరోగ్యంగా 15 రోజులు మనతో తిరిగిన వారు రంజాన్ మధ్యలో చనిపోలేదా? ఎవరు చెప్పగలరు, ఎవరు భరోసా ఇవ్వగలరు? కనుక మనం రంజాన్ రాకముందే మనం అల్లాహ్తో వేడుకోవాలి, వల్ల రంజాన్ను ప్రసాదించు, రంజాన్ నెలను మాకు ప్రసాదించు. ఎందుకని రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి నీ యొక్క క్షమాభిక్ష వేడుకొని నీతో నా యొక్క పాపాలన్నిటిని కూడా నేను నా యొక్క పాపాలన్నిటిని కూడా నేను తుడిచిపెట్టుకుని నీ వద్దకు వచ్చేటప్పుడు నేను ఎంతో మంచిగా రావాలనే ఉద్దేశంతో ఉన్నానని మనం రంజాన్ నెల కొరకు దువా చేసుకుంటూ ఉండాలి. చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా, వల్ల చెప్పేదానికన్నా వినేదానికన్నా దాన్ని ఆచరించే సౌభాగ్యం మా అందరికీ ప్రసాదించు. వల్ల అతి సమీపంలో ఉన్న రంజాన్ కొరకు మమ్మల్ని మేము సరిగ్గా మమ్మల్ని మేము తయారు చేసుకునే సౌభాగ్యం మా అందరికీ ప్రసాదించు. వల్ల మా అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి అదేవిధంగా ముస్లిం సమాజాన్ని అంతటికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. రంజాన్ నెలలో అన్ని ఉపవాసాలు కూడా ఉండే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్. రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. وآخر دعوانا الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.